హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏజేవి స్పెషల్. ఈరోజు ఒక సూపర్ హెల్తీ టేస్టీ రైస్ రెసిపీని చూపించబోతున్నానండి. నాలా రైస్ తింటూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, లేదా డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైనా రైస్ తినాలి అని అనిపిస్తే ఇలా ప్రిపేర్ చేసి తినచ్చు. ఈ రెసిపీ కొరకు ముందుగా ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు కొబ్బరి ముక్కలు, 1/2 కప్పు మునగాకు వేసుకోవాలి. మునగాకుని రెగ్యులర్గా తీసుకోవడం వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ సి అండ్ ఏ ఇంకా చాలా ఉన్నాయండి. కావాలంటే ఒకసారి గూగుల్లో చెక్ చేయండి. ఇందులో ఒక పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెమ్మలు, ముక్కలుగా చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 1/2 స్పూన్ సోంపు వేసి గ్రైండ్ చేయాలి. మునగాకు ఒంటికి వేడి చేస్తుంది అని అంటారు కదండి, అందుకే ఈ రెసిపీలో ఉల్లిపాయ ఎక్కువ వాడుతున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 3 స్పూన్ల నువ్వుల నూనె వేయాలి. నువ్వుల నూనెకి బదులుగా ఆలివ్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడుకోవచ్చు. మీ దగ్గర ఐరన్ ప్యాన్ ఉంటే అందులో ఈ రెసిపీ చేయండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. వేడెక్కిన తర్వాత ఇందులో 1 స్పూన్ దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 స్పూన్ జీలకర్ర, 1 పచ్చిమిర్చి వేసి ఒక 30 సెకండ్లు వేయించాలి. సెకండ్లు వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి. ఇందులో ఒక చిటికెడు పసుపు వేసి ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించాలి. ఇలా వేయించిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలపాలి. నేను పింక్ సాల్ట్ వేసానండి, మీ దగ్గర లేకపోతే వైట్ సాల్ట్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఉడికించిన రైస్ వేసి బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే బ్రౌన్ రైస్ కూడా వాడుకోవచ్చు. అంతేనండి, మన సూపర్ హెల్తీ మురింగా రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.